రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపుతుంది. కుమ్మరి బస్తీలో జయమ్మ అనే మహిళ వాకిలి శుభ్రం చేస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి చైన్ స్నాచింగ్కు పాల్పడ్డాడు. సుమారుగా 4 తులాలు ఉన్నట్లుగా సమాచారం. అయితే పుస్తెల తాడు తెగడంతో తాడుకు ఉన్న పుస్తెలు ఎత్తుకెళ్లాడని, తాడు మాత్రం వదిలేసి పరారయ్యాడని జయమ్మ తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మార్నింగ్ నేను లేచిన 5:30కి. జయమ్మ. మార్నింగ్ నేను లేచి నా పని నేను చేసుకుంటున్నా. ఆకిట్లో నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకుంటున్నా అంతే. ఒంగి ఇట్లా సాకిస్తారు ముగ్గు వేస్తున్నా. ముందు భాగం అనేది పట్టుకున్నాడు. ఆయనతో పాటు నేను కూడా పరిగెత్తుతూనే ఉన్నా. రన్నింగ్ లో చేస్తున్నాడు. ఆయనతో పాటు నేను కూడా రన్నింగ్ లో చేస్తున్నాను, మొత్తుకుంటూనే ఉన్నా. పబ్లిక్ కూడా అప్పుడప్పుడు వచ్చేస్తారు అంతే. ఆ రైట్ సైడ్ వేయండి. 4 తులాలు ఉంటది. మొత్తం కింది భాగం ఏమో 1 తులం, పై చైన్ మాత్రం 3 తులాలు. కింది భాగం మొత్తం పాటి పట్టుకొని లాగేసుకునింది. బాగానే ఉంటాడు అన్న. నడుచుకుంటేనే వాకింగ్ టైప్ లో వచ్చిండు, రన్నింగ్ లో వెళ్ళిపోయాను. ఎవరు లేరు, మొత్తుకుంటూనే ఉన్నా. అప్పుడే మా అత్తమ్మ వాళ్ళు వస్తూనే ఉన్నారు.